నగరంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి యువ సంగ్రామ సభ ప్రాంగణానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా యువ నాయకత్వం తరలి వెళ్లింది. సుమారు 5,000 మంది కార్యకర్తలు వాహనాల కాన్వాయ్ తో సభ ప్రాంగణానికి బయలుదేరారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడంతో పటాన్చెరు ప్రధాన రహదారులపై సందడి నెలకొంది. ఇంకా ముందుకు పోవాలి బాబు, ప్రచారం ఇంకా ముందుకు అనే బండ్లెక్కేసి అంటాను. రాజు థ్యాంక్ యూ. జై తెలంగాణ, జిఎంఆర్ దయచేసి మన వెహికల్స్ అన్ని కూడా లైన్ చేసుకోవాలి. హలో పోస్ట్ ఆఫీసు, ఆ తర్వాత మంగళ బస్తీ, ఆ తర్వాత గాంధీ పార్క్ దగ్గర నుంచి స్ట్రైట్ గా హైవే ఎక్కి బజాజ్ ఎలక్ట్రానిక్. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో సరూర్ నగర్లో యువ సమగ్ర సభకు సంగ్రామ సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున యువకులు, కార్మికులు తరలి వస్తూ ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయడానికి మనమందరం తరలి వెళ్ళి సభను విజయవంతం చేసే బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కార్మికుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ వారు ఎలక్షన్లో చేసిన వాగ్దానాలన్నీ ఎక్కడెక్కడ పక్కకు పెట్టి
వాళ్ళ సొంత స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభ అనేది ప్రియాంక గాంధీ ఎలక్షన్ పీరియడ్లో వచ్చి ఎక్కడ ప్రామిస్ చేసిందో అక్కడనే మళ్ళీ తిరిగి యువ సమగ్ర సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా ఈ దెబ్బతోని కాంగ్రెస్ పార్టీ నిద్రలేసి ఉద్యోగాలు కానీ పిల్లలకు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో యువకులు, కార్మికులు, నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున 1,1270 బండ్లు ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నాం. ఇంచుమించు 5,000 మందిని పటంచెరు నియోజకవర్గం నుంచి తరలిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అందరూ మండల వారీగా, డివిజన్ల వారీగా నాయకుల ఆధ్వర్యంలో దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఏ ఒక్కరిగిట రింగ్ రోడ్కి మన పటంచెరుకి ఇక్కడికి పటంచెరు నుంచి సరాయి నుంచి పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ పక్కముండి మన అక్కడ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పైన లైన్అప్ చేసిన తర్వాత జెండా ఊపుతాం. జెండా ఊపిన తర్వాత ఇక్కడ ఆదర్శ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ వీళ్ళందరూ కలిసి మీరు ఎంబడి వస్తారు. కాబట్టి మీరందరూ దయచేసి అక్కడ వెళ్ళి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మీతో మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.